తప్పునికి పశ్చాత్తాపడుతూ ఆ యొక్క శ్రీమన్నారాయణకి ఈ కలియుగమునందు ఈ యజ్ఞఫలాన్ని అందుకునే అర్హత నీకే ఉందయ్యా, ఆ యజ్ఞఫలాన్ని అందుకోమని చెప్పి శ్రీమన్నారాయణ ఆహ్వానం జరిగింది. ఆ శ్రీమన్నారాయణ యొక్క వక్షస్థలము నివాసమైనటువంటి లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ యొక్క మహర్షికి పరిచయం చూడలేక ఆమె భూలోకానికి రావడం, ఆ భూలోకంలో ఆ లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆ శ్రీనివాస ప్రభువు ఆ భూమికి రావడం, వెంకటాద్రి ఆ తిరుమల కొండపై నివాసంగా ఏర్పరచడం, ఈ కలియుగ అంతమయ వరకు కూడా ఆ భూమండలాన్ని ఉద్ధరించే నాయకులుగా ఆ యొక్క తిరుమల కొండపై ఆవిర్భవించడం జరిగింది. అటువంటి ఆ ఆవిర్భావమే శ్రీనివాస అవతారం యజ్ఞము ద్వారా ఈ యొక్క శ్రీకారం చుట్టబడింది. ఆ తర్వాత ఆ శ్రీనివాస ప్రభువు శ్రీదేవి భూదేవి వివాహాన్ని కూడా చేసుకొని ఈ యొక్క కలియుగ అర్థం వరకు కూడా ఈ భూమండలాన్ని ఉద్ధరించేవాడు, ఈ కలియుగ బ్రహ్మాండ నాయకుడై కోరిన వారికి కోరిన వరాలు తీర్చే రాయుడిగా కీర్తించబడుతూ ఆ శ్రీనివాస ప్రభువు కొంత ఆవిర్భావం జరపడం. అది స్వాహాకారాలు సమర్పించినట్టయితే దేవతలకు స్వధాకారాలు జరుగుతున్నారు. సరస్వతేన మన్యస్వ దేవ సవితః ప్రసువా దేవావంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదాన విస్వాహా విష్ణుర్విచక్రమే త్రేధానిత దేపదం సపోడవస్య మాగుంజరే స్వాహా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా కర్మాణి పశ్యత యతో పురుషాయ స్వాహా స్వాహా అచ్యుతాయ స్వాహా స్వాహా ఓం శ్రీ స్వాహా ఓం పవిత్రే స్వాహా ప్రమోదాయిన్యై స్వాహా ఓం హరణ్యై స్వాహా ఓం క్షోణ్యై స్వాహా ఓం మహ్యై స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సువ స్వాహా ఓం భూర్భువ సువ స్వాహా ఓం అదితేనమగ్గుస్తాః దేవమగ్గుస్తాః సర్వసేనమగ్గుస్తాః దేవ సవిదం నాసామి పూర్వోక్తే మంగళ విశేష విశిష్టాయామస్యాం శుభదితో అస్య దేవదేవస్య శ్రీభూసమేత శ్రీ శ్రీనివాస స్వామి దేవతా ప్రీత్యర్థం स्वामिनः अस्मिन् दिने सायाह्ने करिष्यमाणस्य कल्याण महोत्सव कर्मणि करिष्यमाणस्य प्रायश्चित्तार्थं चतुर्वेद होमं च होष्ये ओम मदिदेन मन्यस्व देव मन्यस्व स्वदेन मन्यस्व देव सवितः प्रसवा ओम अग्निमेन पुरोहितं यज्ञस्य देववद्वजा ओदारं रत्नदातमग्स्वाहा सर्वाध्यर्ता वायवस्ता वायवस्त देवो वस्सविता प्रार्थयत श्रेष्ठतमाय कर्मणि स्वाहा अग्न आयाहि वीतजे गृणानो हव्यदातजे योदादस्य परिशे स्वाहा ओम जन्नो देवी रविष्टया आपो भवन्तु वीतजे संज्ञारविश्रावन्तु स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुव सुव स्वाहा త్రేతాయుగమునందు రామచంద్ర ప్రభు యొక్క పాద ధూళిచే అహల్య శాప విమోచనం కలిగినటువంటి పాదం, ద్వాపర యుగమునందు కాలింది మరవనంచినటువంటి పాదం, సాక్షాత్తు రామచంద్ర ప్రభు యొక్క పాదుకులే ఈ భూమండలాన్ని 14 ఏళ్ళు పరిపాలించినటువంటి పాదం, అత్యంత ప్రీతితో శ్రీ మహాలక్ష్మి విసిగటి పాదం, పరమయోగులకు పరిపరి విధములుగా మోక్షాన్ని కల్పించేటువంటి పాదం. ఆ పాదాన్ని గంగా జలముతో క్షీరముతో పాద ప్రక్షాళన అనే ఘట్టం జరపబడుతుంది. ఎవరైతే ఈ ఘట్టాన్ని వీక్షిస్తారో మనము తెలుసో తెలియకో చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా అగ్నిలో దూదిని వేస్తే ఏ విధంగా దహింపబడుతుందో అలాగా మనం తెలుసో తెలియక చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా నశింపబడతాయని చెప్పారు. అటువంటి దివ్యమైన ఘట్టము పాద ప్రక్షాళన అనే ఘట్టము జరపబడుతుంది. ఓం
ब्रह्मवर्चस्य दानी ओम नमस्कारावने दिने भुजंगनावने अस्मिन् दिने ब्रह्मवर्चस्य दानी विराजो शिवराजो हमसियं अपत्याद विराजा अतिते जयित्री जमाज भवेत्तर्तो यशबलं स्मरन्दाद सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोर्बाहवे सहस्रनाम्ने पुराणनाश्वरे सहस्रकोटिजगद्धारिणे नमः। బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీభూతమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ సమయమునందు పెరుంగుడి సత్యకుమార్ గారు మరియు ధర్మపత్ని భార్గవి దంపతులు స్వామివారికి సమర్పిస్తున్నటువంటి నూతన వస్త్రద్వయం వస్త్ర సమర్పణ అనే ఘట్టం జరపబడింది. ద్వాపర యుగమునందు కురుసభలో నాడు ఒక మహర్షి నదీ స్నానం చేస్తూ ఉండగా ఆ నదీ ప్రవాహానికి అతని యొక్క వస్త్రం జారబడింది. ఒక్కొక్క భక్తుడు కూడా ఒక్కొక్క నూలుపోగా మారి భక్తి అనే ధారముతో మలచబడినటువంటి వస్త్రాన్ని నీకు సమర్పిస్తున్నామయ్యా అని చెప్పి ఈరోజు ఈ యొక్క కళ్యాణాన్ని చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఒక నూలుపోగా మారి ఆ భక్తి అనే ధారంతో ఆ దంపతులు ఆ యొక్క వస్త్రాన్ని సమర్పించడం జరిగింది. ఎల్లవేళలా ఆ ద్రౌపది దేవుని ఏ విధంగా అయితే రక్షించావో మమ్మల్ని కూడా ఆ విధంగా రక్షించబోయా అని చెప్పి వినుకుంటూ ఆ యొక్క వస్త్ర సమర్పణ గావించడం జరిగింది. అనంతరము మధుప్రాసన అనే ఘట్టం జరపబడింది. పాలు తేనె మిళితమైనటువంటి పదార్థాన్ని ఆ స్వామికి అందించడం వల్ల తేజస్సుని ఆయుష్ని శక్తిని పుష్టిని ఇస్తుందని చెప్పి చెప్పబడుతుంది. అటువంటి మధుప్రాసన జరపబడి అనంతరము గోదానం అనే ఘట్టం జరపబడుతుంది. ఒక గోవుగా భావిస్తూ ఒక కూర్చనందు గోవుని ఆవాహనం చేసి ఆ గోవుని దానం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పబడుతుంది. గ్రహ దోషాలు కానీ గృహంలో ఉన్న దోషాలు కానీ తొలుగుతాయని చెప్పబడుతుంది. శ్రీరామచంద్ర ప్రభు వివాహ సమయమునందు 1,00,000 గోవులు దానం చేసినట్టుగా చెప్పబడుతుంది. గోదానం చేయడం వలన ఒకటి గృహ దోషాలతో పాటు లక్ష్మీప్రదముతో పాటు పితృదేవతలు కూడా తరిస్తారని చెప్పి చెప్పబడుతుంది. అటువంటి గోదానం అనే ఘట్టము ఇప్పుడు జరపబడుతుంది. ఓం గౌర్ధేన భవ్యా మాతా రుద్రాణాం దుహితావసో నాగస్వసాదిత్యానాం
अवदस्य नामे प्रणवोदं जगदुषे जनाय मागामनागाविदं वदिष्ठा मतोदकं तृणान्यप्तो ओमस्रजता स्यपहतपाप्मापपाप्मानं जहि मम च आनं मे द्विषन्तकं हतो मे द्विषत्पुरुषभूतं विराडन्नं गां ददामि అని చెప్పి ఒకసారి స్మరణ చేసుకోండి అమ్మా. गां ददामि భక్తులందరూ కూడా గాం దదామి అని చెప్పి ఒకసారి స్మరణ చేసుకోండి. गां ददामि गोदानमुहूर्तस्तु ముహూర్తస్తు गोविन्द భూదానం అనే ఘట్టం జరపబడి ఇప్పుడు సుముహూర్తం అనే ఘట్టం జరపబడుతుంది. ప్రతి సార్ ఒకసారి వెనక్కి రావాలి. దేవదేవేంద్రగస్మరామి శ్రీ బ్రహ్మేశ పురందదానలయామకల్యాణయాదోదివ వాయుర్భుయగారాజ మగదేవాచ దిక్పాలక యక్షా కిన్నర సిద్ధచారణగణ గంధర్వ విద్యాధర మంగా వెంకటనాథయాజపదనే కుర్వంతు మాం మంగళం. సావధాన శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన సునక్షత్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. कौसल्यान्निधिः काकुत्सान्वय संभवश्च भवतां कुर्यात् सदा मङ्गलम्. సావధాన శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన సునక్షత్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. श्रीकण्ठाम्बुज संभवादि विनतः शान्तोच्युतः शाश्वतः सम्पुल्लामलपुण्डरीकनयनः पुण्यः पुराणः पुमान् लोकेशश्रुतिचोरसोमकहरो मत्स्यावतारो हरिः श्रीमान् सिंहगिरीश्वरः करुणया दद्यात् सदा मङ्गलम्. సావధాన శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన సునక్షత్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. वैदेही वररामचन्द्ररुमणि फुल्लारविन्देक्षणी साध्वी शीलवती सलक्षणयुता सर्वं सहा सम्भवा पुण्याचारखेन भवतां कुर्यात् सदा मङ्गलम्. సావధాన శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన సునక్షత్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. వాగ్దేవి హిమశైలరాజతనయ లక్ష్మీ సచేరోహిణి స్వాహా సత్యవతి పులోమదనయ అరుంధచ్చహల్యా సదా భూమి సుతానత్తారానసూయారతి మంగా వెంకటనాథయ శుభధనే కుర్వంతు మాం మంగళం. సావధాన శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన సునక్షత్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. व्रात विनाशकः कलिजुगान्तेष्वातिरूढो महान् मायावी बहुभानुकोटिसदृशो भीमांसचक्रायुधः यत्सङ्गीकृतकल्किरूपविभवो भूमो भविष्यान्वयः श्रीमान् सिंहगिरीश्वरः करुणया दद्यात् सदा मङ्गलम्. सावधान
శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన సునక్షత్రే శ్రీవైఖానసనైగమార్చన విధౌ బ్రహ్మోత్సవైశోభితః శ్రీమద్వారకశైలశేఖర విభుః కుర్యాత్ సదా మంగళం. సావధాన శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన సునక్షత్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ జ్ఞాన సావధాన. సాంగోపాంగ పురాణ వేద్యమనఘం వేదాదికం వైష్ణవం సుస్నిగ్ధం సుకవిప్రయం శుభకరం రామాయణం రాజితం భవ్యం భాగవతం ప్రభావమృతం భాగ్యోన్నతం భాసురం పాయాత్వో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన సునక్షత్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓగు స్వస్తి స్వస్తి స్త్రీ కల్పద్రమకామకవి చింతారత్న నిర్జన గజాది విస్తారకస్య దేవాధన ప్రస్థానకస్య వివిధ గ్రాహకమలమాయమాన భంగ సకల్లోల్లవేలితస్య మంజుల మంజరీకృత ఫేన నవమంజరీ లాలితస్య గంగాది మహారంజనే రంగ సమద్భూత మంగళ భంగ శృంగారస్య గుణాధార పయః పారావారస్య మధ్యప్రదేశే హారణే హారవటీర కర్పూర ప్రమాదగదగాయమాన ధవళద్వీపే సంతాన సంతతోద్యాన పరివృతే సంతతామృత పరిపూర్ణ పరిఘావలయతే ప్రాకార ప్రకాశమానే నవరత్న విచిత్రిత తోరణ ద్వార శోభిత వివిధ సౌద విభ్రాజితే వైజయంతి కాంతి నిరంతరిత నభో మండలే దివ్య విలాసిని శాస్త్ర సంఖ్యాకీర్ణ వీధి విరాజితే రాశీకృతాఖండ సౌభాగ్య నిర్మితే దివ్య నగరే శ్రీమతి వైకుంఠే విశ్వక్సేనాది ప్రధాన కింకిర మందిర సందోహ విస్తృతే నిరీక్ష జయ విజయాదిద్వార పాలక సంరక్షిత బహుళ జన పరివారస్య బహిరంగణ చిత్ర విచిత్ర రత్న స్తంభ సహస్ర భాస్రస్తేజో విశేష విస్ఫూర్జిత మహనీయ సభా మండప మధ్యస్థ మహాసింహాసనాదిరూఢస్య దివ్య స్త్రీ వీజ్యమాన చామరస్య బ్రహ్మేంద్రాదిత్రైస్త్రింశత్కోటి దేవతా సంఘాత ఘోరాయమాన సమాసవివేశస్య ప్రవర్తిత దివ్య స్త్రీ నర్తనావలోకన సావధాన చతురస్య కందర్పకోటి సౌందర్య ధుర్యస్య పుల్ల పుండరీక విశాల లోచనస్య బాహుళబాహుర్భోద శంఖచక్రగదా భయభరితస్య దేవదేవస్య ప్రియపదే పురుషోత్తమస్య తతో నారాయణస్య ప్రసాదేన అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాం చ చోర భయ దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వోపద నవాంస ద్వాదశాంస త్రింశాంస త్రింశతం సకాః నిరంతరమలగోళాః శోభనాః సర్వే గ్రహాः సునక్షత్రాः ఏకాదశస్థాన ఫలదా వరదాః సుప్రసన్నాః సుముహూర్తా భవంతు.
ఘట్టం జరపబడే ముందు ముందుగా ఆ స్వామి కీర్తించబడ్డాడు. అటువంటి స్వామి మందారం శ్రీనివాసం అహం భజే శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ గోవింద 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 భగవత్ ఆజ్ఞయా భగవత్ కైంకర్యార్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్య ఉత్తర దిగ్భాగే అహోబిల గరుడాచలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే చతుర్థ్యాం తృతీయాయాం స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం స్వామినః లోక కళ్యాణార్థం లోక రక్షణార్థం అస్మిన్ దినే సాయాహ్నే కరిష్య మానస్య స్వామినః కళ్యాణ మహోత్సవే కరిష్య మానస్య కన్యాదాన కర్మణి మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహా పాతకాది సమస్త దురిత క్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశ్యానాం మాతృ వంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత ధామ ఆతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహా ఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలైః సూర్యమండల పర్యంతం కృతరాసేః వర్ష సహస్ర అవసానే ఏకైక
తిలాపకర్షణ క్రమేణ సర్వరాశి అపకర్షణ సంమిత కాలే శ్రీ హరిలోకే నివాస సిద్ధ్యర్థం ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాస యోగ్యత సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ముక్త గృహ్య ధర్మ శాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫల అవాప్త్యర్థం అహం కన్యాదానం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస పాదుకార్పణమస్తు శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య ప్రమదశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే తేజో వాయువాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే శతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవత్యమన ఆప్నువాన ఔర్వజమదగ్ని పంచారుషయ్య ప్రవరాన్విత सर्वदेवता मे कन्या प्रदास्यामि प्रीणातु कमलापतिः वीरगुंडारा वेंकटरमण गोविंद ब्रह्मदृष्टे ददामि కన్యాదానం అనే ఘట్టము జరగబడి ఇప్పుడు మాంగళ్య ఆరాధన అసదేవ దేవ శ్రీమదే పురుషోత్మకలాండ కోటి బ్రహ్మాండ నాయక సకలేయ ప్రత్యేక కళ్యాణ గుణాకృష్ణ మార్గస్య శ్రీభూతమేత శ్రీ శ్రీనివాస స్వామి వివాహ కళ్యాణ మహోత్సవేన సమంగళ్యారాధనం జగరిష్యే ఇంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ వామ ఆవహ జాతవేద లక్ష్మీ మనభగామినే
यस्यां हिरण्यं विन्देयङ्गामस्वं पुरुषाणहम् अश्वपूर्वां रथमध्याम् अस्तिनाद प्रबोधिनी सृजन् देवीमुपह्वजे श्रीर्मा देवी दुषदाम् कांसा अस्मितामरण्यप्राकारामात्मां ज्वलन्ति तृप्तां दर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णां त्वामिहोपह्वजे सृजम् चन्द्रां प्रभासां जससा ज्वलन्तीं त्रियं लोके देवजुष्टावतारा तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसादिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसा न दन्तु माजान्तराजाश्च बाह्या अलक्ष्मीः उदयितवान् देवसगकीर्तिश्च मनिना सह प्रादुर्भूतास्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे विवासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्नुत मे गृहात् तद्वारां दुरादर्शां नित्यमुष्टाङ्गरीशने ईश्वरीगुं सर्वभूतानां त्वामिहोपह्वजे सृजम् मनसः काममागोदं वाचस्पत्यमसीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीयतां यशः कथमेन प्रजा भूतामय सम्भवकद्धमा सृजं वासज मे कुले मातरं पद्ममालिनी आपस्त्रजन्तु स्निग्नाति जिज्ञेदवसमे गृहे देवीं मातरं सृजं वासज मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां यत्करणीं यष्टिं सुवर्णां हेममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः स्वाम आवह जातवेदो लक्ष्मी मनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्मान् विन्देयं पुरुषानहम् श्रियधातश्रेयानिर्याय श्रियम्बया आदरद्रव्या आददाति श्रियं वसाना अमृतत्वमा जन्मवन्ति सत्या समितामितद्रौ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् ॐ ललितानन्दलोकाय लसद्भुव्यविभूते ओम ध्रुवजातस्त्रियानिर्याय श्रियम्बया आदरद्रव्या आददाति देवी वसुन्धरे स्वाद्वसुधा वासवे ब्रह्मवर्चसत्पितॄणां श्रोत्रं विष्णुर्मनः धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् श्रीनिवास श्री वेंकटेश गोविंद गोविंद प्रजापतिस्य मरुराजानमसृजता संप्रयो वेदान्वसृज्यन्वा
మాంగళ్యధారణ ఇన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త